నేను మీ శివాని. మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇవాళ మా మిర్చి తోటలో ఏం ముందు స్ప్రే చేస్తున్నాను. నల్లి ఉధృతి ఎక్కువ ఉంది, అలానే తామరపురుగు ఉంది కాబట్టి నల్లికి తామరపురుగుకి అలానే తెగుళ్ళకి సంబంధించిన ముందు అలానే గ్రోత్ కూడా తీసుకున్నానండి. సో ఏ మందులు వేస్తాను. నల్లికి వచ్చేసి నేను కీఫిన్ తీసుకున్నాను అండి, పిఏ కంపెనీ వాళ్ళది కీఫిన్. సో ఈ లీటర్ వచ్చేసి 3 ఎకరాలకి వేస్తాను. అలానే పాస్మిట్, పిఏ కంపెనీ వాళ్ళది పాస్మిట్ లీటర్ వచ్చేసి 3 ఎకరాలకి వేస్తాను. అలానే సుముటోమా వాళ్ళది రీజెంట్ లీటర్ వచ్చేసి 3 ఎకరాలకి వేస్తాను. సో నాకు రీజెంట్ బాగుంది క్వాలిటీగా సుముటోమా వాళ్ళది. అలానే పిఏ కంపెనీ వాళ్ళది కీఫిన్ బాగుంది. సో పాస్మిట్ బాగుంది. సో ఈ 3 తీసుకున్నాను. నల్లికి తామరపురుగు కంట్రోల్ అవుతాయి 3 కాంబినేషన్లో. దాంతోపాటుగా నాకు తెగులకి జమీర్ తీసుకున్నాను, అదామా వాళ్ళ జమీరు. అది వచ్చేసి 400 ml వేస్తాను ఎకరానికి. దాంతోపాటుగా ప్లాంటోమైసిన్ 100 గ్రాములు వేస్తాను ఎకరానికి. అలానే గ్రోత్కి వచ్చేసి న్యూట్రియన్స్ పరంగా సెనెక్స్ తీసుకున్నాను అండి. సో ఈ 6 రకాలు మొత్తం కలిపేసి నేను వేస్తున్నాను. సో నాకు ఈ 6 రకాలు కలిపిన ఎకరానికి సుమారుగా 1500 అయిందండి. సో సుమారు ఖర్చు వచ్చి మొత్తం 6 ఎకరాలకి సుమారుగా 9000 సుమారుగా అయిందండి. సో నాకు వేయటం వల్ల సో నల్లికి తామరపురుగుకి అలానే గ్రోత్కి అలానే తెగులుకి సంబంధించిన మందులు వేస్తేనే మనకి ఈ టైంలో కాయ మచ్చ రాకుండా ఉంటుంది. అందుకే జమీర్ తీసుకున్నాను. సో నల్లి ఉధృతి ఎక్కువ ఉంది కాబట్టి సో జాగ్రత్తగా మందులు వేసుకోండి. సో నేను ఏ మందులు వేస్తాను ఒకసారి చూపిస్తాను అండి, చూడండి. హాయ్ అండి, నేను మీ శివాని. ఇవాళ వచ్చేసి మా మిర్చి తోటలో నల్లికి తామరపురుగుకి అలానే కంట్రోల్ గ్రోత్కి అలానే తెగులు సంబంధించిన మందులు వేస్తాను. ఏ మందులు వేస్తాను ఒకసారి చూద్దామని చెప్తాను. పిఏ కంపెనీ వాళ్ళది కిఫిన్ తీసుకున్నాను అండి, లీటర్ వచ్చేసి 3 ఎకరాలకి వేస్తాను, స్ప్రే చేస్తున్నా. అలానే పాస్మిట్ లీటర్ 3 ఎకరాలు స్ప్రే చేస్తున్నా. అలానే మనకి రీజన్ తీసుకున్నా, సుముటోమా వాళ్ళ రీజన్ తీసుకున్నా. నాకు క్వాలిటీ బాగుంది సుముటోమా వాళ్ళ రీజెంట్. ఫస్ట్ కానీ రీజెంట్ సుముటోమా వాళ్ళదే వాడుతున్నాను. లీటర్ 3 ఎకరాలకి ఈ 3 మందుల వల్ల నల్లి తామరపురుగు బాగా కంట్రోల్ అయిపోతుంది. దాంతోపాటుగా నేను గ్రోత్కి సెనెక్సల్ తీసుకున్నాను, ఒక పౌడర్ది కేజీ తీసుకున్న ఎకరానికి. అలానే ప్లాంటోమైసిన్ తీసుకున్నాను. మనకి తెగులకి కాయ మచ్చ కొమ్మకుళ్ళు లైట్గా ఎక్కడ అనిపిస్తుంది. సో మంచు పడుతుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి అనిపించకపోయినా కాయ మచ్చ వస్తుంది కాబట్టి, సో కాయ మచ్చ కూడా ఉంది కాబట్టి కాటుకు మచ్చ లైట్గా ఎక్కడ కనిపిస్తుంది. సో అందుకే జమీరు ఎకరానికి 400 ml తీసుకున్నా. జమీర్తో పాటు మనకి ప్లాంటోమైసిన్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి 100 గ్రాములు కలుపుతున్నాను అండి. ఇలా కాంబినేషన్లు చేస్తున్నాను. ఈ కాంబినేషన్ నాకు వచ్చేసి 9000 అవుతుందండి. 6 ఎకరాలకు కలిపి సుమారు 9000 అవుతుందండి. ఇలా అయితే వల్ల నాకు నల్లి తామరపురుగు కంట్రోల్ అయిపోతుంది. అలానే ఎక్కడన్నా కాటుకు మచ్చ ఉన్న కాయ కొమ్మకుళ్ళు ఉన్న పండాకున్న సమస్య తెగులు కంటే కంట్రోల్ అయిపోతాయి. అలానే గ్రోత్ కూడా సెనెక్సల్ తీసుకున్నా. అది వచ్చేసి కేజీ 300 పడింది సుమారు నాకు. సో అన్ని రకాల మందులు కలుపుతున్నాను. నాకు సుమారుగా 1500 రూపాయలు అవుతుంది సుమారుగా. దానివల్ల నాకు ఎకరానికి 6 ఎకరాలు కలిపి 9000 అయిందండి. సో ఇవన్నీ కలిపి మందులు వేస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి. ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి. సో నేను ఇవాళ ఏం మందులు స్ప్రే చేస్తాను ఒకసారి చెప్తాను, చూపిస్తానని చూడండి ఒకసారి. ఇదిగోండి ఈ బకెట్లో వచ్చేసి నేను కీఫిన్ తీసుకున్నాను అండి, పిఐ కంపెనీ వాళ్ళది కీఫిన్. అలానే ఇది వచ్చేసి లీటర్ 3 ఎకరాలకి ఈ బకెట్లో కలిపాను కీఫిన్, పిఐ కంపెనీ వాళ్ళది. దాంతోపాటుగా నేను ఈ ఫిల్ రీజెంట్ అంటే సుముటోమా వాళ్ళది ఈ ఫిల్ బాగుందండి క్వాలిటీ. సో ఇది తీసుకున్నాను లీటర్ 3 ఎకరాలకి ఇదే బకెట్లు కలిపాను. దాంతోపాటుగా పిఏ కంపెనీ వాళ్ళు పాస్మిట్ లీటర్ వచ్చి 3 ఎకరాలకి ఈ 3 కలిపాను. ఈ బకెట్లు కలిపాను. ఈ కీఫిన్ వచ్చేసి మనకి నల్లికి బాగా ఉపయోగపడుతుంది. కొంతవరకు తామరపురుగు దామ లైట్గా పోతుంది కాబట్టి నల్లికి ఎక్కువ % ఉపయోగపడుతుంది కాబట్టి కీఫిన్ తీసుకున్న నల్లికి. అలానే మనకి పాస్మిట్ నల్లికి బాగా ఉపయోగపడుతుంది, పాస్మిట్ తీసుకున్నాను. ఇథియాన్ 50% ఉంది. అలానే రీజెంట్ సుముటోమా వాళ్ళ రీజెంట్ తీసుకున్నాను. నేను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి సుముటోమా వాళ్ళు చేస్తాను, నాకు బాగుంది క్వాలిటీ. సో సుముటోమా వాళ్ళ రీజెంట్ లీటర్ 3 ఎకరాలకి అంటే తామరపురుగుకి బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 కలిపి ఈ బకెట్లు కలిపానండి. అలానే దాంతోపాటుగా తాలూకాయ అవుతుంది లైట్గా ఎక్కడన్నా చెడు కనపడుతుంది, అందుకని జమీర్ తీసుకున్నా. అదామా వాళ్ళ జమీరు ఈ బకెట్లు కలిపాను జమీరు. అలానే దాంతోపాటుగా ప్లాంటోమైసిన్ ఏరిసోల్ ప్లాంటోమైసిన్ ఎకరానికి 100 గ్రాములు చొప్పున వేస్తాను, ఈ బకెట్లో కలిపానండి. అలానే దాంతోపాటుగా నేను సెనెక్సల్ అని తీసుకున్నాను. ఇది న్యూట్రియంట్స్ మనకి కొత్తగా తీసుకొచ్చాను, మార్కెట్లో తక్కువ రేట్లో ఉంది, ఒకసారి చూద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇది సెనెక్సల్ కొంతమంది వేసారు బాగుందని చెప్పారు. సో నేను ఈ 3 తీసుకొచ్చాను. ఈ 3 అంటే ఈ బకెట్లో సెనెక్సల్ ప్లాంట్ న్యూట్రియంట్ సెనెక్సల్ కలిపాను. అలానే ఏరిసోల్ది ప్లాంటోమైసిన్ ఈ బకెట్లు కలిపాను. అలానే దీంట్లో అదామా వాళ్ళది జమీర్ కలిపాను. దీంట్లో వచ్చేసి పాస్మిట్ లీటర్ 3 ఎకరాలకి, అలానే రీజెంట్ లీటర్ 3 ఎకరాలకి, అలానే కీఫిన్ లీటర్ 3 ఎకరాలకి వేస్తామండి ఇలా. సో నల్లి స్టార్ట్ అవుతుంది, బాగా ఎక్కువ ఉధృతి ఎక్కువ ఉంది. సో అందుకని ఎంచుకున్నాను. సో లాస్ట్ స్ప్రేలో వచ్చేసి నేను జీనియస్ నక్షత్ర అను దాంతోపాటు గ్యారంటీ సూపర్ వేసాను అండి. ఈ స్ప్రేలో ఇవన్నీ కలిపేస్తున్నాను. సో ఇలా ఏ బట్టి తోట కొంచెం క్వాలిటీగా ఉంది, తోట కూడా చూపిస్తామండి. 3 బకెట్లు ముందు కలిపాను ఇవాళ వేస్తున్నాము. సో తోట కూడా తోట చూసుకోవచ్చు అండి, తోట ఎంత క్వాలిటీగా ఉందో అసలు. మొన్న జీనియస్ నక్షత్ర ప్లస్ దాంతోపాటు
నేను గ్యారంటీ సూపర్ వేసాను అండి. గ్యారంటీ సూపర్లో వచ్చేసి మనకి పెగాసిస్ ఉంది, అనెగ్జిథియా జగ్స్ ఉంది, అంటే ఎండ్యూరర్లో ఉన్న టెక్నికల్స్. తోట క్వాలిటీ బాగుంది. సో తోట చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. సో ఈ చేనికి వచ్చేసి వాళ్ళ ముందు చెప్పాను కండి, కీఫెను, రీజెంట్, దాంతోపాటు పాస్మీటు, ఫెనెక్సల్, ప్లాంటమైస్ అన్ని కలిపేస్తున్నాను. ఇవన్నీ వాళ్ళు వేస్తున్నాను మా చేలో. ఇలా చూసుకోవచ్చు మా చేలో వేస్తున్నాము. ఇదిగోండి ముందు ఎంత బాగా పడుతుందో గాలికి. సో తోట చూసుకోవచ్చు. జాక్పాట్ 117 ఎత్తునేది. సో నాకైతే 90% బాగానే ఉందండి. మరి వేసిన వాళ్ళు ఎలా ఉందో నాకు తెలియదు, నాకైతే బాగానే ఉంది. క్వాలిటీ తోట అంతా రౌండ్గా వచ్చింది. చూసుకోవచ్చు ఇంకా తోట క్వాలిటీ కానీ ఎలా ఉంది తోట చూసుకోవచ్చు. వేస్తున్నాను.